హలో ఫ్రెండ్స్, డబ్బులు ఎవరికి ఊరికే రావు అన్న ఈ ఒక్క డైలాగ్తో సౌత్ ఇండియాలోనే ఫేమస్ అయినటువంటి లలిత జ్యువెలర్స్ అయితే ఐపీఓకి రాబోతుందండి. తక్కువ వేస్టేజ్ అండ్ తక్కువ మేకింగ్ ఛార్జెస్ అంటూ సౌత్ ఇండియాలో ఎంతో పాపులర్ అయినటువంటి ఈ కంపెనీ అయితే ఐపీఓకి వస్తుంది. లలిత జ్యువెలర్స్ ఐపీఓ గురించి మనం ఈరోజు కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోలో కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్, ఐపీఓ డీటెయిల్స్, లాస్ట్ 3 years ఫైనాన్షియల్స్ అండ్ కీ రేషియోస్, స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్, పీర్ కంపెనీతో కంపేర్ చేసి అట్ ద సేమ్ టైం గ్రే మార్కెట్ ప్రీమియం ప్రజెంట్ ఎంత రన్ అవుతుందో వీటన్నిటిని ఫైనాన్షియల్ ఎనాలిసిస్ చేసి ఈ కంపెనీ గురించి అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా కంపెనీకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ చూసినట్టయితే ఈ కంపెనీ 1985లో స్టార్ట్ చేశారు. జనవరి 2024లో దీనిని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా అయితే మార్చడం జరిగింది. ఈ బిజినెస్ ప్రమోటర్స్ వచ్చేసి ఎం కిరణ్ కుమార్ జైన్ అండ్ హీమా కిరణ్ కుమార్ జైన్ గారు. సో ఇక్కడ ఈ కిరణ్ కుమార్ గురించి మనము ఒక చిన్న విషయం అయితే చెప్పుకోవాలండి. ఎందుకంటే ఇతను మన తెలుగువాడు, ఆంధ్రప్రదేశ్లో పుట్టినటువంటి పర్సన్ అండ్ 5th క్లాస్ డ్రాప్అవుట్ అయ్యి చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చి ప్రజెంట్ అయితే అప్రాక్సిమేట్గా 11,000 crores జ్యువెలరీ బిజినెస్ని అయితే బిల్డ్ చేశాడు. సో కాబట్టి ఇతని స్టోరీ అయితే చాలా ఇన్స్పిరేషన్ స్టోరీ అండి. దెన్ కమింగ్ టు వీళ్ళ యొక్క బిజినెస్ మోడల్ గురించి మనం చూసినట్లయితే వీరు మెయిన్గా గోల్డ్, సిల్వర్, డైమండ్, జెమ్స్టెక్స్ జ్యువెలరీ మ్యానుఫ్యాక్చర్తో పాటు సేల్ కూడా చేస్తారండి. సో వీళ్ళ యొక్క టోటల్ రెవెన్యూలో 92% అనేది గోల్డ్ జ్యువెలరీని సెల్ చేయడం ద్వారా మాత్రమే వస్తుంది. నెక్స్ట్ వీళ్ళ స్టోర్ నెట్వర్క్ని అబ్జర్వ్ చేసినట్లయితే మార్చ్ 2026 నాటికి సౌత్ ఇండియాలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక అండ్ పుదుచ్చేరిలో వీళ్ళకి 61 రీటైల్ స్టోర్స్ అయితే ఉన్నాయి. సో ఇందులో 60% కంటే ఎక్కువ రెవెన్యూ అనేది టైర్ 2 అండ్ టైర్ 3 సిటీస్ నుంచి మాత్రమే వస్తుంది. దెన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ స్కీమ్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే వీరి చెన్నై మరియు కాంచీపురంలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. అంతేకాకుండా 4.73 lakhs యాక్టివ్ కస్టమర్లు ఉన్నారు. వీళ్ళ యొక్క మంత్లీ జ్యువెలరీ సేవింగ్ స్కీమ్ ఏదైతే పెట్టారో ఆ స్కీమ్లో 4.73 lakh కస్టమర్స్ అయితే ప్రజెంట్ యాక్టివ్ కస్టమర్స్గా అయితే వీళ్ళకు ఉన్నారు. ఈ ఐపీఓ డీటెయిల్స్ని అయితే చూద్దామండి. ఐపీఓ డేట్స్ వచ్చేసి ఆగస్ట్ 17th ఓపెన్ అవుతుంది. ఆగస్ట్ 19th ఈ ఐపీఓ అయితే క్లోజ్ అయిపోతుంది. ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 190 to 201గా ఫిక్స్ చేశారు. లాట్ సైజ్ 1 మినిమం వచ్చేసి 74 షేర్స్ అయితే మనకు వస్తాయి. మినిమం ఇన్వెస్ట్మెంట్ రిక్వైర్మెంట్ వచ్చేసి 14,874 రూపీస్ అయితే రిక్వైర్మెంట్ ఉంటుంది. దెన్ టోటల్ ఇష్యూ సైజ్ వచ్చేసి 1,700 crores. ఇందులో ఫ్రెష్ ఇష్యూ 1,200 crores, అంటే ఈ డబ్బులు కంపెనీకి వెళ్ళిపోతాయి. దెన్ నెక్స్ట్ ఆఫర్ పర్ సేల్ వచ్చేసి 500 crores అండి. ఈ డబ్బులు ప్రమోటర్స్కి వెళ్తాయి. దెన్ నెక్స్ట్ లిస్టింగ్ ఎక్స్చేంజెస్ వచ్చేసి బీఎస్సీ అండ్ ఎన్ఎస్సీలో ఈ షేర్స్ అయితే లిస్ట్ కాబోతున్నాయి. దెన్ లిస్టింగ్ టెంటేటివ్ డేట్స్ వచ్చేసి ఆగస్ట్ 24th 2026 అయితే ఈ షేర్స్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ వీళ్ళైతే ఏదైతే ఐపీఓ ద్వారా వీళ్ళు డబ్బులు పూల్ చేస్తున్నారో ఈ ఐపీఓ ద్వారా పూల్ చేసిన డబ్బుల్ని వాళ్ళు ఏం చేస్తున్నారో చూసినట్లయితే కొత్తగా పెట్టబోయేటటువంటి 10 large format రీటైల్ స్టోర్స్ కోసం, అంటే కొత్తగా 10 large format రీసేల్ స్టోర్స్ని వీళ్ళు ఓపెన్ చేయబోతున్నారు. కాబట్టి ఆ స్టోర్స్లో గోల్డ్ను ఇన్వెంటరీగా పెట్టడానికైతే వీళ్ళు అప్రాక్సిమేట్గా 998.68 crores అయితే వీళ్ళు యూజ్ చేస్తామని చెప్తున్నారు. దెన్ న్యూ స్టోర్స్లో ఇంటీరియర్ కానివ్వండి, ఐటీ సెటప్ కోసము 34.55 crores అయితే వీళ్ళు యూజ్ చేస్తామని చెప్తున్నారు. దెన్ నెక్స్ట్ కంపెనీ లాస్ట్ 3 years ఫైనాన్షియల్స్ని మనం ఒకసారి చూద్దాం. రెవెన్యూస్ ఫ్రమ్ ఆపరేషన్ విషయానికి వస్తే ఫైనాన్షియల్ ఇయర్ 2024లో 16,708.05 crores అయితే వీళ్ళు ఎర్న్ చేశారు. 2025 ఫైనాన్షియల్ ఇయర్లో 16,897.32 ఎర్న్ చేశారు. సో 24తో కంపేర్ చేసినట్లయితే 0.65% అయితే వీళ్ళు గ్రోత్ చూపించారు. అండ్ లేటెస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 2026లో 25,023 అయితే క్రోర్స్ అయితే వీళ్ళు ఎర్న్ చేశారు. సో 2025-2026 రెవెన్యూస్తో కంపేర్ చేస్తే 48.10% అయితే గ్రోత్ని చూపిస్తున్నారు. సో ఎబిడ్డా విషయానికి వస్తే ఫైనాన్షియల్ ఇయర్ 2024లో 680.17, 2025లో 740.36, 8.85%. 24తో కంపేర్ చేసే గ్రోత్ని చూపించారు. 25-26తో కంపేర్ చేస్తే ఏకంగా 126.04% అయితే ఎబిడ్డాలో గ్రోత్ అయితే కనిపిస్తుంది. దెన్ నెక్స్ట్ ప్యాట్ విషయానికి వస్తే 2025లో 364.73 అయితే వీళ్ళు ప్యాట్ని జనరేట్ చేస్తే ఫైనాన్షియల్ ఇయర్ 2026లో 1,009.82 అయితే వీళ్ళు ప్యాట్ని జనరేట్ చేశారు. సో ఇక్కడ పర్సంటేజ్లో చూసినట్టయితే 177.87% అయితే వీళ్ళు ప్యాట్లో గ్రోత్ అనేది కనిపిస్తుంది. దెన్ నెక్స్ట్ టోటల్ బారోయింగ్స్ చూసినట్టయితే ఫైనాన్షియల్ ఇయర్ 25లో 949.26 అయితే ఫైనాన్షియల్ ఇయర్ 2025లో ఉంటే ఫైనాన్షియల్ ఇయర్ 2026 వచ్చేసరికి 1,604.14 అయితే వీళ్ళ యొక్క డెట్ అయితే మనకు కనిపిస్తుంది.
దెన్ నెక్స్ట్ కంపెనీ ఫైనాన్షియల్ హెల్త్ని అర్థం చేసుకోవడానికి మనం ఇంకొన్ని కీ రేషియోస్ని అయితే అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ వాల్యుయేషన్ విషయానికి వస్తే పీ రేషియో 11.14 మల్టిపుల్స్లో వీళ్ళైతే మార్కెట్లోకి వస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ROE విషయానికి వస్తే 39.90 షేర్ హోల్డర్ల డబ్బులపై కంపెనీ 39.9% వరకు అయితే రిటర్న్స్ను జనరేట్ చేస్తుంది. ROCE రోజు విషయానికి వస్తే 42.60 అయితే వీళ్ళు జనరేట్ చేస్తున్నారు. సో ప్యాట్ మార్జిన్ విషయానికి వస్తే 4.04. సో మిగతా వాటితో కంపేర్ చేస్తే ఈ ప్యాట్ మార్జిన్ అనేది మనకు చాలా మార్జిన్స్ తక్కువగా ఉన్నట్టయితే కనిపిస్తుంది. దెన్ నెక్స్ట్ డెట్ టు ఈక్విటీ రేషియో విషయానికి వస్తే 0.53 టైమ్స్ అయితే ఉంది. సో మార్కెట్ స్టాండర్డ్స్ చూసినట్టయితే డెట్ టు ఈక్విటీ రేషియో కూడా కంట్రోల్లో ఉందని మనకైతే కనిపిస్తుంది. దెన్ నెక్స్ట్ కంపెనీ యొక్క స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ గురించి మనం డిస్కస్ చేసుకుంటే కంపెనీ యొక్క స్ట్రెంగ్స్ మనం చూసినట్టయితే ఫస్ట్ వచ్చేసి మాస్ బ్రాండ్ వాల్యూ అండి. సో తక్కువ వేస్టేజ్, హై డిస్కౌంట్, రీజనబుల్ ప్రైసింగ్ అనే బ్రాండ్తో ఇమేజ్ని అయితే వీళ్ళు చాలా మార్కెటింగ్ చేసి ఇమేజ్ని అయితే వీళ్ళు చాలా బిల్డ్ చేసుకున్నారు. సో దెన్ సెకండ్ ప్లస్ పాయింట్ వచ్చేసి హై ఎఫిషియన్సీ. మీరు ROE చూసినా ROCE చూసినా కూడా మోర్ దెన్ 40% అయితే వీళ్ళు జనరేట్ చేస్తున్నారు కాబట్టి ఇది వీళ్ళకు సెకండ్ అడ్వాంటేజ్ మనం చూడవచ్చు. దెన్ నెక్స్ట్ థర్డ్ స్ట్రెంగ్త్ని మనం అబ్జర్వ్ చేస్తే స్మాల్ టౌన్స్ మరియు సిటీస్లో ఫిజికల్ గోల్డ్ డిమాండ్ చాలా ఎక్కువగా ఉండడంతో టైర్ 2 అండ్ టైర్ 3 సిటీస్లో వీళ్ళైతే బెటర్గా పర్ఫామ్ చేస్తున్నారు. దెన్ నెక్స్ట్ ప్రిడిక్టబుల్ క్యాష్ ఫ్లోస్ చూసినట్లయితే మంత్లీ జ్యువెలరీ స్కీమ్ ఏదైతే వీళ్ళు రన్ చేస్తున్నారో ఆ స్కీమ్ ద్వారా ముందుగానే వీళ్ళకి అడ్వాన్స్ అనేది రావడము ఈ కంపెనీకి అయితే పెద్ద అడ్వాంటేజ్గా మనం చెప్పొచ్చు. దెన్ నెక్స్ట్ కంపెనీ యొక్క వీక్నెసెస్ మనం చూసినట్టయితే ఫస్ట్ వీక్నెస్ వచ్చేసి జియోగ్రాఫికల్ రిస్క్ అండి. సో ఆల్మోస్ట్ 90% కంటే ఎక్కువ స్టోర్స్ సౌత్ ఇండియాలో మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఏదైనా బిజినెస్కి ఇంపాక్ట్ అయితే కనుక కంపెనీ ఓవరాల్గా రెవెన్యూ పడిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. దెన్ నెక్స్ట్ లో మార్జిన్స్. సో మిగతా ఏ రిటర్న్స్ పారామీటర్ చూసినా కూడా మనం ఈ లో మార్జిన్స్ అయితే ఈ కంపెనీకి నెగిటివ్ పాయింట్గా కనిపిస్తుంది. మార్జిన్స్ కేవలం 4% యావరేజ్ ఉండడం అనేది ఇన్ఫ్లేషన్ వల్ల కానివ్వండి లేదంటే గోల్డ్ ప్రైస్లో ఫ్లక్చువేషన్ వల్ల కానీ ఫ్యూచర్లో మార్జిన్స్ అనేవి కంప్రెస్ అయితే కంపెనీ అయితే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. దెన్ నెక్స్ట్ హై వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్. వీళ్ళు ఏవైతే స్టోర్స్ ఓపెన్ చేయబోతున్నారో నెక్స్ట్ దాని కంపల్సరీ ఇన్వెంటరీ కోసం హై వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ అయితే ఈ కంపెనీకి చాలానే ఉంటుంది. ఇప్పుడు ఈ కంపెనీని మార్కెట్లో ఉన్నటువంటి పీర్ కంపెనీస్తో కంపేర్ చేసి ఫైనాన్షియల్ని అయితే అబ్జర్వ్ చేద్దాం. రెవెన్యూస్ విషయానికి వస్తే లలితా జ్యువెలరీ యొక్క 2026 ఫైనాన్షియల్ ఇయర్లో రెవెన్యూస్ చూస్తే 25,024 crores అయితే జనరేట్ చేశారు. టైటాన్ కంపెనీ 47,000 crores ప్లస్ రెవెన్యూస్ జనరేట్ చేస్తే సో మిగతా కంపెనీస్ కూడా రెవెన్యూస్ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. దెన్ నెక్స్ట్ వాల్యుయేషన్ విషయానికి వస్తే లలితా జ్యువెలరీ అనేది 11.14 మల్టిపుల్స్లో వీళ్ళు మార్కెట్లోకి అయితే వస్తున్నారు. సో దీంతో కంపేర్ చేస్తే మిగతా టాటా కానివ్వండి మిగతా కళ్యాణ్ జ్యువెలర్స్ అండ్ మిగతా ఎవరిని చూసినా కూడా పీ రేషియోలో మాత్రం వీళ్ళు చాలా రీజనబుల్ ప్రైస్ని అయితే కోట్ చేస్తున్నట్టయితే మనకు కనిపిస్తుంది. దెన్ ROE రిటర్న్ ఆన్ ఈక్విటీ చూసినట్టయితే 39.90% వీళ్ళు రిటర్న్ ఆన్ ఈక్విటీ జనరేట్ చేస్తూ మార్కెట్లో పీర్ కంపెనీస్ ఏవైతే జనరేట్ చేస్తున్నాయో వాళ్ళతో కంపేర్ చేస్తే ROE విషయంలో వీళ్ళైతే అవుట్ పర్ఫామ్ చేస్తున్నట్టయితే మనకు కనిపిస్తుంది. దెన్ నెక్స్ట్ గ్రే మార్కెట్ ప్రీమియం గురించి మాట్లాడుకుంటే వేరియస్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్లో ₹35 అయితే గ్రే మార్కెట్ ప్రీమియం అయితే వీళ్ళు చూపిస్తున్నారు. కానీ మీరు గ్రే మార్కెట్ ప్రీమియంకి సంబంధించి ఏ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్లో ఈ గ్రే మార్కెట్ ప్రీమియం అనేది కనిపెట్టా కూడా మీరు ఎప్పుడైనా సరే దీన్ని 100% బిలీవ్ అయితే చేయొద్దండి. ఎందుకంటే ఈ గ్రే మార్కెట్ ప్రీమియం అనేది IPO లిస్టింగ్ డేట్ వరకు ఎప్పుడైనా మారే ఛాన్సెస్ అయితే ఉంటాయి. నెక్స్ట్ ఈ కంపెనీకి అప్లై చేయాలా లేదా అవాయిడ్ చేయాలా అనే విషయానికి వస్తే సో అప్లై చేయడానికి మనకు కనిపిస్తున్నటువంటి ప్లస్ పాయింట్స్ కనుక మనం చూసినట్లయితే PE రేషియో అయితే చాలా మిగతా పీర్ కంపెనీస్తో చూస్తే లో వాల్యుయేషన్లో అయితే వీళ్ళు మార్కెట్లోకి వస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం రిటర్న్స్ జనరేషన్ విషయానికి వస్తే ROE కానివ్వండి మిగతా కంపెనీస్తో కంపేర్ చేస్తే వీళ్ళు బెటర్ పర్ఫార్మెన్స్ అయితే వాళ్ళు అక్కడ చూపిస్తున్నారు. దెన్ ఇక్కడైతే మార్కెట్లో ఉన్నటువంటి ఈ గ్రే మార్కెట్ ప్రీమియం అండ్ ఈ ప్లస్ పాయింట్స్ చూసినట్లయితే వీళ్ళకి మార్కెట్లో షార్ట్ టర్మ్లో అయితే బడ్జెట్ అయితే కనిపిస్తుంది. దెన్ నెక్స్ట్ లాంగ్ టర్మ్ విషయానికి వస్తే వీళ్ళైతే IPO ద్వారా అమౌంట్ని అయితే పూల్ చేస్తున్నారు. సో నెక్స్ట్ 10 స్టోర్స్ వీళ్ళ ఎగ్జిస్టింగ్ స్టోర్స్కి యాడ్ చేయబోతున్నారు. సో ఆ 10 స్టోర్స్ యొక్క పర్ఫార్మెన్స్ కానివ్వండి అండ్ అట్ ద సేమ్ టైం నార్త్ ఇండియాలో వీళ్ళు ఏ రేంజ్లో నెక్స్ట్ ప్లాన్ చేస్తారు వాళ్ళు ఏ విధంగా గ్రోత్ అవుతారు అనే దాన్ని బట్టి మాత్రమే ఫ్యూచర్లో ఈ గ్రోత్ అనేది సస్టైనబుల్ అవుతుందా కాదా అనేది దాన్ని బట్టి తెలుస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియోలో మేము పెట్టిన ఎఫర్ట్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.